తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా వృత్తి విషయాల్లో అధిక శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద కూడా విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయంతో, మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధితో, వ్యక్తిగత ఆకర్షణతో, నిర్ణయ సామర్థ్యంతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అవి మీ వృత్తిలో అభివృద్ధికి దోహదపడడానికి అవకాశం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి నిద్రలేమి, ఒత్తిడి చాలా అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి కృషి చేయాలి. అనవసరమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అయినప్పటికీ కూడా మీ యొక్క ఖర్చులలో అధిక శాతం మీ గృహానికి సంబంధించి, మీ యొక్క సంతాన వర్గం భాగస్వామికి సంబంధించిన విషయాల మీద వారి కొరకు ఖర్చులు చేయడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. వారితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటిది కనబడుతుంది. అలాగే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. నూతన గృహ వాహనాల మీద దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఉంది. దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు చేయడం, మీ ఆలోచనలు మీకు సంపూర్ణంగా వికసిస్తూ ముందుకు వెళ్ళడానికి, జ్ఞాపక శక్తిని అభివృద్ధి పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు, స్నేహితులతో కలిపి విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడం, అలాగే మీ కుటుంబ వాతావరణాన్ని అభివృద్ధికరంగా మంచిగా మలుచుకోవడానికి చేయడం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో చక్కటి పరిణామాలు, మీరు ఎదురు చూసిన వ్యక్తుల దగ్గర నుంచి మంచి సమాచారాలు మీకు అందడం, ఆర్థికంగా మీరు ఎదుగుదలకి చేసే ప్రయత్నాల్లో అది వారసత్వ ఆస్తులు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, అలాగే ఎదురు చూసిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉపయుక్తంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిగత విషయాలలో అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో మీ భాగస్వామి వారసత్వ విషయాలు మొదలైనవన్నిటి గురించి కూడా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. చక్కటి గృహం, స్థిరాస్తులు మొదలైన వాటి మీద శ్రద్ధ వహిస్తారు. వ్యవసాయ భూముల కొరకు ఆలోచనలు చేస్తారు. నూతన వాహనం, ఖరీదైన వాహన కొనుగోలు కొరకు కూడా ఆలోచన చేస్తారు. ముఖ్యంగా దానికి సంబంధించిన లోన్లు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించి కూడా మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. చిన్ననాటి మిత్రులతో ముచ్చటించడం, వారి ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రాజెక్ట్స్, ఐటీ రంగంలో ఉండేవాడికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు.